అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాజ్. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సో ఈ యుద్ధ పరిస్థితుల్లో గతంలో జరిగినటువంటి యుద్ధాల కన్నా ఈసారి యుద్ధాలు భిన్నంగా సాగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్క దేశం పైన మరో దేశం భారీ స్థాయిలో యుద్ధాలు చేసేటందుకు ఎన్ని ఆయుధాలు ఉన్నాయో అన్ని ఆయుధాలు కూడా మలుచుకుంటున్నటువంటి పరిస్థితులు. ఇలాంటి సమయంలో ప్రపంచంలో అగ్రదేశాలుగా, మరి ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కీలకమైనటువంటి ఆయుధాలు కలిగినటువంటి దేశాలుగా కొన్ని దేశాలు చాలా వరకు కూడా గుర్తింపు పొందాయి. కానీ ఆయా దేశాల మధ్య యుద్ధం జరిగితే పరిస్థితి ఏంటి? ప్రపంచంలో అత్యంత కీలకంగా అమెరికా, లేకపోతే రష్యా, లేకపోతే దీనికి సంబంధించి చైనా, సో భారత్, ఇలాంటి దేశాలకు, బ్రిటన్ దేశాలకు, మరి ముఖ్యంగా యూరోపియన్ సంబంధించినటువంటి దేశాల్లో, నాటో దేశాల్లో అత్యధికమైనటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి ఆయుధాల దగ్గర నుంచి ఒకవేళ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తే గెలుపొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ప్రపంచంలో ఒక నానుడి కనిపిస్తూ ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలో ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరికీ మెదిలేటువంటి ప్రశ్న, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ రెండు దేశాల మధ్య యుద్ధం సాగితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకవేళ ప్రపంచంలో మనం అనుకున్నట్లుగా అమెరికా అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధాలు కలిగినటువంటి దేశం, వాస్తవమే. సో ఆసియా ఖండంలో ఉన్నటువంటి రష్యా కూడా అంతే శక్తివంతమైనటువంటి ఆయుధాలు కలిగినటువంటి దేశం. ఒకవేళ అమెరికాకి రష్యాకి మధ్య యుద్ధం వస్తే, సో మొదటి ప్రపంచ యుద్ధంలో, రెండో ప్రపంచ యుద్ధంలో వారు కట్టినటువంటి కూటములు, అప్పుడున్నటువంటి విధానం, అప్పుడు వాళ్ళు అవలంబించినటువంటి యుద్ధ నీతిని పక్కన పెడితే ప్రజెంట్ అమెరికా రష్యా మీద దాడి ఎందుకు చేయదు? రష్యాకు వ్యతిరేకంగా అమెరికా పావులు ఎందుకు కదపదు? విధానపరమైన, దౌత్యపరమైనటువంటి అంశాలు పక్కన పెట్టండి, పూర్తి స్థాయిలో దాడి చేసేటువంటి పరిస్థితి వరకు ఎందుకు రాదు అనేటువంటి ఒక పెద్ద క్వశ్చన్ అందరి మధ్యలో మెదులుతూ ఉంటుంది. దాని వెనకాల ఉన్నటువంటి అనేక కారణాలు చాలానే కనిపిస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని కారణాలను ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఎందుకంటే రష్యాకు చెందినటువంటి అత్యంత కీలకమైనటువంటి డెడ్ హ్యాండ్ అనేటువంటి ఒక కీలకమైన శత్రువుని వేటాడేటువంటి ఒక యంత్రం ఉంటుంది. దాన్ని వారు పిలుస్తూ ఉంటారు మృత్యు యంత్రం అని. సో ఈ డెడ్ హ్యాండ్కి సంబంధించి అధికారికంగా కూడా పెరిమీటర్ అని కూడా ఆ దేశంలో పిలుస్తూ ఉంటారు. ఇది గతంలో ఉన్నటువంటి సోవియట్ యూనియన్, ప్రస్తుతం రష్యాగా మారినటువంటి విధానం ఏదైతే ఉందో ఆ సోవియట్ యూనియన్ కాలం నుంచే డెవలప్ చేసినటువంటి ఒక కీలకమైన సెల్ఫ్ ఆటోమేటిక్కి సంబంధించిన ఒక అణు ప్రతీకార వ్యవస్థగా మనం పిలుస్తూ ఉంటాం. అంటే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి ఒక రహస్యమైనటువంటి ఆయుధంగా దీన్ని మనం పిలుచుకోవచ్చు. ఎందుకంటే చాలా శక్తివంతమైనటువంటి ఆయుధం. ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి అణు సంబంధించినటువంటి స్థావరాలు లేదా అణుశక్తికి సంబంధించినటువంటి పరికరాలను పక్కన పెట్టేస్తే అణు ప్రతీకార వ్యవస్థ అనేది రష్యా రూపకల్పన చేసిన, లేదా గతంలో యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి అప్పటి నుంచి డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నటువంటి ఒక కీలకమైన రక్షణ వ్యవస్థ. ఈరోజు దేశంలో నాయకత్వం మొత్తం కూడా లేకుండా పోయినా, శత్రువులు పూర్తి స్థాయిలో దేశాన్ని నాశనం చేయాలి అనేటువంటి ఆలోచనతో ముందుకొచ్చిన ఇలాంటి పరిస్థితుల్లో రష్యా వాడేటువంటి అత్యంత కీలకమైనటువంటి ఆయుధమే ఈ మృత్యు యంత్రం. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే గ్యారంటీడ్ రిటాలియేషన్ అంటూ ఉంటారు. అంటే యుద్ధ తంత్రానికి సంబంధించినటువంటి అంశాలు. ఇప్పుడు ఒకసారి మనం ఒక ఎగ్జాంపుల్ని తీసుకుందాం. మన ఎగ్జాంపుల్లో పూర్తి స్థాయిలో ఒక దేశంలో ఉన్నటువంటి ఒక రాజధాని పూర్తిగా నాశనం అయిపోయింది అనుకోండి. ఆ దేశంలో ఉన్నటువంటి సైనిక వ్యవస్థ పూర్తిగా ధ్వంసం అయిపోయింది అనుకోండి. దేశాన్ని నడిపించడానికి నాయకుడే దిక్కులేనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనుకోండి. అసలు యుద్ధం చేయాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి వ్యూహాలు అవలంబించాలి, ఎలాగ యుద్ధం చేయాలి, శత్రువుల్ని ఎక్కడ దెబ్బ కొట్టాలి, శత్రువులపైన ఎలాగా విరుచుకొని పడాలి అనేటువంటి ఆలోచన చేయడానికి ఒక ప్లానింగ్ లేదనుకోండి. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధం చేయడం సాధ్యమవుతుందా? సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆ యుద్ధం చేసే అంత పరిస్థితులు, అంత సానుకూలమైనటువంటి ప్రభావం ఉండేటువంటి పరిస్థితి ఉంటుందా అనేటువంటి ప్రశ్నలు కూడా చాలా ఉత్పన్నమవుతాయి. ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఇరాన్కి సంబంధించినటువంటి పరిస్థితి తీసుకొని, ఇరాన్లో కొత్త సుప్రీం లీడర్ని పక్కన పెట్టేస్తే ఉన్నటువంటి సుప్రీం లీడర్ ఖమేనీని చంపేసిన తర్వాత సో ఎవరు దేశానికి దిశ నిర్దేశించేటువంటి నాయకులు లేకుండా పోయారు. సో ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో మనం కూడా వేచి చూడాలి. ఇప్పుడు రష్యా ఇష్యూకి వద్దాం మళ్ళీ. సో దీనికి సంబంధించి ఏదైతే ఈ మృత్యు యంత్రాన్ని డెకాపిటేషన్ స్ట్రైక్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే తల నరకడం అని. తల నరికేటువంటి పద్ధతిలో ఏ విధంగా ఉంటుందంటే అసలు తల లేని శరీరం ఏ విధంగా పనిచేస్తుంది చెప్పండి. సో అలా పనిచేసేటువంటి ప్రభావం ఉంటుందా? మనిషికి తలకి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని పక్కన పెట్టేస్తే తల లేని మనిషి పనిచేస్తాడు, తల లేని మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తారు అనేటువంటి ఆలోచన కూడా సామాన్య పరిభాషిక భాషలో కూడా కీలకంగా ఉంటూ ఉంటుంది. మరి ఇలాంటి సమయంలో దేశం మొత్తం కూడా ఒక కీలకమైనటువంటి నేత, లేక కీలకమైనటువంటి సైన్యం, లేదా కీలకమైనటువంటి ప్లానింగ్ లేకపోతే ఆ దేశం యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తే
పూర్తి స్థాయిలో ఓడిపోయిందని అనుకోవాలి. బహుశా ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలి అనేటువంటి పలానా దేశం అదే విధంగా ముందుకు వెళ్తే మాత్రం ఓటమిని అంగీకరించి మరీ యుద్ధంలో పార్టిసిపేట్ చేసినట్టే. కానీ ఇక్కడే అసలు కథలు మొదలవుతుంది. ఎందుకంటే మనుషులు చాలామంది చనిపోయినా కూడా యంత్రాలు పనిచేస్తూనే ఉంటాయి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి మనుషులు, గతంలో ఉన్నటువంటి యుద్ధ తంత్రం తెలిసినటువంటి మనుషులు, గతంలో ఎలా పోరాటం చేయాలి అనేటువంటి ఆలోచన చేసేటువంటి మనుషులు రేపు ఉండకపోవచ్చు. కానీ గతంలో తయారు చేసినటువంటి యంత్రాలు రేపు కూడా పనిచేస్తాయి. వచ్చే భవిష్యత్తు కోసం పనిచేస్తాయి, భవిష్యత్తు తరాల కోసం పనిచేస్తాయి. భవిష్యత్తులో ఆ దేశం మొత్తం కూడా రక్షణ పరంగా ఒక బలమైనటువంటి శక్తిగా ఎదగడంలో ఈ యంత్రాలు కీలకమైనటువంటి పాత్రను పోషిస్తాయి. ఇది సహజం. సో సమాధి లోపల నిద్రపోతున్నటువంటి వ్యక్తులు మృత్యువుకి సంబంధించి కూడా ఇలాంటి పరిస్థితులు వస్తుంది. ఒక్కసారి రష్యాలో ఉన్నటువంటి ఈ అంశాన్ని ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే గ్యారంటీడ్ రిటాలియేషన్ అంటూ ఉంటారు దీన్ని రష్యాలో. దీన్ని పూర్తి స్థాయిలో మృత్యు యంత్రం అని కూడా పిలుస్తూ ఉంటారు. సాధారణంగా యుద్ధ శాస్త్రం అనేది ఒకటి ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. దాంట్లో ఓటమిలో కూడా భాగస్వామ్యాన్ని కల్పించేటువంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే యుద్ధం అంటే సాధారణంగా అందరికీ తెలిసింది గెలవడం. ఒకవేళ ఓడిపోతే పరిస్థితి ఏంటి? ఓకే, యుద్ధంలో గెలిచేటువంటి పరిస్థితులు ఉంటే అనుయుద్ధంలో గెలుపు అనేటువంటి మాట నిజంగా ఎప్పుడైనా మీరు విన్నారా? అసలు అనుయుద్ధంలో గెలుపు ఉంటుందా? అనుయుద్ధంలో గెలిచేటువంటి పరిస్థితులు ఉంటే ఆ దేశం పూర్తి స్థాయిలో గెలుపు అనేటువంటి మాటని ప్రపంచం ముందు కాలర్ ఎగరేసుకొని చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఒకసారి హిరోషిమా పరిస్థితి చూడండి, నాగసాకి పరిస్థితి చూడండి. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయా దేశాల్లో జరిగినటువంటి యుద్ధ తంత్రానికి సంబంధించి అణుదాడులు జరిగిన తర్వాత ఆ దేశాలు ఇప్పటికి కూడా కోలుకునేటువంటి పరిస్థితులు ఉండట్ల. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూడండి. వివిధ దేశాల మధ్య ఉన్నటువంటి కీలకమైనటువంటి పోరాటంలో నా దగ్గర అణుబాంబు ఉంది, నా దగ్గర అణుశక్తి ఉంది అని ప్రపంచం ముందు బాహాటకంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మీరు కనుక ఇలాగే చేస్తే, మీరు మాట్లాడేటువంటి మాటలు ఇలాగే ఉంటాయి, మీ తీరు ఇలాగే ఉంటే అణుదాడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని బయట దేశాలకి అంటే మన శత్రువు దేశాలకి హెచ్చరించేటువంటి పరిస్థితులు కూడా వస్తుంటాయి. ఎగ్జాంపుల్గా పాకిస్తాన్ భారతదేశాన్ని 100 సార్లు హెచ్చరించింది. సో భారత ప్రధానమంత్రి కూడా అదే మాట అన్నారు, మీ దగ్గర అణుబాంబులు ఉంటే మా దగ్గర ఏమైనా టపాసులు ఉన్నాయా అనేటువంటి ప్రశ్నస్ కూడా వేయడం జరిగింది. సో మీరందరూ కూడా దాన్ని గమనించి ఉంటారు. అంటే నేను చెప్పేటువంటి భావం ఏంటంటే అణుయుద్ధం అనేటువంటి మాట వస్తే అసలు గెలుపనేటువంటి మాటే ఉండదు అక్కడ. ఎందుకంటే ఆ దేశాలు ఎంత విధ్వంసం అవుతాయంటే గెలుపు ఓటముల్ని పక్కన పెట్టేసి అసలు కోలుకోవడానికి చాలా టైం పట్టేంత పరిస్థితులు ఉంటాయి. సో రష్యాకి సంబంధించినటువంటి యుద్ధ తత్వశాస్త్రంలో కూడా ఒక భయంకరమైనటువంటి ఏదైతే సత్యం ఉందో ఇది కూడా దీని మీద ఆధారపడి ఉంది. అంటే రష్యా యొక్క ప్రధాన సిద్ధాంతం ఒకటే కనబడుతుంది, మేము లేని ప్రపంచం మాకు అక్కర్లేదు, ఈ ప్రపంచంలో మేము ఉండాలి, ఒకవేళ మేమే లేనప్పుడు ఈ ప్రపంచం మాకు అవసరం లేదు కదా. ఇది రష్యా అధ్యక్షుడు పుతిన్ పదే 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 చెప్పిన మాట. ఇప్పుడు దానికి ప్రధానమైనటువంటి ఉదాహరణ గ్యారంటీడ్ రిటాలియేషన్ అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి సూత్రం. అసలు ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే శత్రువులు మనల్ని నాశనం చేయవచ్చు, కానీ ఆ నాశనాన్ని వారు కూడా సమానంగా అనుభవించాలి. ఇక్కడే కనబడుతుంది చాలా క్లియర్ కట్గా. ప్రపంచానికి మా అవసరం ఉంది, ప్రపంచానికి మా అవసరం లేనప్పుడు మా అవసరం ప్రపంచానికి కూడా ఉండదు. ఇదే సిద్ధాంతంలో నేను ఎంత నష్టపోయానో సో శత్రువులు కూడా అంతే నష్టపోవాలి. ఇది ఒక రకమైనగా చెప్పుకోవాలంటే ఆత్మాహుతి ఒప్పందం. సాధారణంగా కొన్ని బాంబు పేలుళ్లలో ఆత్మాహుతి దాడులు చేస్తూ ఉంటారు. సో అక్కడికి వెళ్ళి నలుగురిని చంపాలని వెళ్ళినటువంటి వ్యక్తి తాను కూడా చనిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. తాను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానని అంగీకరించిన తర్వాతే నలుగురిని చంపాలి అని. కానీ అక్కడ నేను చనిపోయానా అనేటువంటి ఇష్యూని పక్కన పెట్టేస్తే నేను నలుగురిని చంపానా అనేటువంటి సునకానందం పొందేటువంటి వ్యక్తులు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటారు. దీన్నే మ్యాడ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో యుద్ధ తంత్రంలో కానీ రష్యా దగ్గర ఒక అడుగు ముందుకేసి మరి మానవ ప్రమేయం లేకుండా ఒక ఆటోమేటిక్గా పనిచేసేటువంటి వ్యవస్థను రష్యా తయారు చేసింది. ఇది ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో ఉండేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. చాలా హిస్టారికల్గా దీని బ్యాక్గ్రౌండ్ చాలా ఎక్కువగా ఉంది. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే పెరిమీటర్ అనేటువంటి ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ మాత్రం కాదు ఇది. సో ఇది కేవలం రష్యా అంతటా విస్తరించి ఉన్నటువంటి ఒక భారీ సెన్సార్ నెట్వర్క్ ఉంది. మరోసారి చెప్తున్నాను, ఇది ఒక భారీ సెన్సార్ నెట్వర్క్ రష్యా మొత్తం విస్తరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద దేశం రష్యా. ఆ దేశం మొత్తం కూడా ఇంత భారీ యుద్ధానికి సంబంధించిన నెట్వర్క్ ఉందంటే అసలు రక్షణ పరంగా ఆ దేశం ఎంత అంటే బలంగా కనబడుతుంది అనేది ఇక్కడే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఈ వ్యవస్థలో 3 ప్రధానమైనటువంటి సూత్రాల మీద కూడా పనిచేస్తుంది. ఒకటి ఏదైతే పర్యవేక్షణ, ఎప్పటికప్పుడు మానిటరింగ్కి సంబంధించినటువంటి అంశం, లేదా రష్యా భూభాగం పైన వేల సంఖ్యలో సెన్సార్లు కూడా ఉంటూ ఉంటాయి. ఇవేం చేస్తూ ఉంటాయంటే సహజంగా ఆ రష్యా భూభాగంలో లేదా ఆ ప్రాంతంలో వచ్చేటువంటి భూకంపాలు ఏదైతే ఉన్నాయో దాన్ని కొలుస్తూ ఉండడం కానివ్వండి, లేకపోతే అణుపేలుళ్ళు ఏదైనా జరిగినప్పుడు భూకంప తరంగాలు ఏ విధంగా వస్తుంటాయి, సో దాన్ని ఏ విధంగా కట్టడి చేయాలి అనేటువంటి ఆలోచనగా వెంటనే గుర్తించడం, లేదా గాలిలో రేడియేషన్స్ ఎక్కువ ప్రభావం కలుగుతూ ఉంటుంది, లేదా కాంతి యొక్క తీవ్రత ఎలా ఉంది, ఇలాంటి అనేక అంశాలను కూడా ఎప్పటికప్పుడు
పర్యవేక్షిస్తూ ఉండేటువంటి అంశం. రెండోది లాజిక్ అనేటువంటి అత్యంత కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే ఒకవేళ అణుదాడి జరిగితే అది సెన్సార్లు ఒకవేళ వెంటనే నిర్ధారించేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే వ్యవస్థకు వెంటనే రష్యాకి సంబంధించినటువంటి హైకమాండ్కు ఒక మెసేజ్ కూడా పంపుతుంది. పలానా ప్రాంతంలో, రష్యాలో ఉన్నటువంటి పలానా రాష్ట్రంలో, సో పలానా ప్రాంతంలో ఒక అణుదాడి జరిగింది అని ఆ సెన్సార్ వెంటనే పంపేటువంటి వ్యవస్థ, టెక్నాలజీ రష్యా పూర్తి స్థాయిలో అందిపుచ్చుకుంది. ఒకవేళ అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాకపోతే ఏంటి అనేది మీ ప్రశ్న. అలాంటి డౌట్ కూడా రావచ్చు, సహజంగా నాకు కూడా వస్తూ ఉంటుంది. కానీ నాయకత్వం మొత్తం కూడా నాశనం అయిపోతుందని కూడా వ్యవస్థ భావిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు అది సరిగ్గా మెసేజ్ రాకపోతే, ఒకవేళ అది సరిగ్గా పనిచేయకపోతే అక్కడ భారీ స్థాయిలో నష్టం ఆటోమేటిక్గా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా పనిచేస్తుందో, ఇది నేటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా కీలకంగా తీసుకొని వస్తారో, సో అప్పటి పరిస్థితులను కూడా వారు అలాగే బేరీజ్ వేసుకున్నారు. ఇక మూడో అంశానికి వద్దాం. మూడో సూత్రంలో ప్రధానంగా అమలు చేసేటువంటి పరిస్థితి. ఒకవేళ వ్యవస్థ యాక్టివ్ అయ్యాక అది నేరుగా అణుబాంబులను ప్రయోగించేటువంటి పరిస్థితులు ఉండదు. ముందుగా కమాండ్ రాకెట్లను ప్రయోగించేటువంటి పరిస్థితులు ఉంటుంది. దాన్ని గాల్లోకి లేవడం కానివ్వండి, లేదా యుద్ధ విమానాలు వెళ్ళేటువంటి ఎత్తు కంటే చాలా ఎత్తులో ప్రయాణం చేయడం. సో సాధారణంగా యుద్ధ విమానాలు వచ్చేటువంటి ఎత్తు కన్నా ఇంకా హై రేంజ్లో ఎత్తులో ప్రయాణిస్తే ఎవరికి అంతు చిక్కేటువంటి పరిస్థితులు ఉండవు. సెన్సార్లు కూడా పసిగట్టేటువంటి పరిస్థితి లేకున్నంత అంత హైట్లో ప్రయాణం చేయడం. అంటే ఈ రాకెట్లో బాంబులు కూడా కనీసం ఉండేటువంటి పరిస్థితి ఉండదు. కేవలం ఒక శక్తివంతమైనటువంటి రేడియో ట్రాన్స్మిటర్లు మాత్రమే ఉంటాయి. ఇది గాల్లో నుంచి రష్యా మొత్తం కూడా సైలోన్లు, అదేవిధంగా సబ్మెరైన్లకు సంబంధించి లేదా మొబైల్ లాంచర్లకు సంబంధించి సిగ్నల్స్ ఎప్పుడెప్పుడు పంపిస్తూ ఉంటాయి. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒక మనిషి ప్రమేయం లేకుండా రష్యా భూ అంతర్భాగానికి సంబంధించినటువంటి వ్యవస్థ కన్నా భూ అంతర్భాగంలో ఏదైతే రష్యా ఇంత భారీ స్థాయిలో డెవలప్ చేసినటువంటి సెన్సార్లను ఉపయోగించి రష్యా మొత్తాన్ని మానవ అవసరం లేకుండా పరిరక్షిస్తున్నటువంటి ఒక కీలకమైన రక్షణ ఒప్పందం అనడం కన్నా ఒక రక్షణ వ్యవస్థగా ఇది చాలా స్పష్టంగా పనిచేస్తుంది. అందుకే రష్యాని ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో ప్రపంచంలో ఏ దేశం కూడా కొంతవరకు రక్షణ పరంగా తక్కువగా అంచనా వేసేటువంటి పరిస్థితి ఉండదు. అందుకే డెడ్ హ్యాండ్ వ్యవస్థలో అత్యంత కీలకమైనటువంటి భాగం ఇంకోటి కూడా ఉంది. అదే రేడియో లాంచర్లను కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే శత్రువు భూమి మీద ఉన్నటువంటి అన్ని కమ్యూనికేషన్ల యొక్క టవర్లను కానివ్వండి, లేదా శాటిలైట్లను కానీ ధ్వంసం చేసినా సరే గాల్లో ప్రయాణించేటువంటి ఈ రాకెట్ ఇచ్చేటువంటి సిగ్నల్ని ఎవ్వరూ ఆపేటువంటి ప్రసక్తి ఉండదు. ఒకసారి ఈ రాకెట్ గాల్లోకి లేచిందంటే రష్యా దగ్గర ఉన్నటువంటి 5,500కి పైగా ఎక్కువ వార్ హెడ్లు కూడా ఒక్కసారిగా స్లీపింగ్ మోడ్లో నుంచి బయటకు వచ్చేస్తాయి. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒక చనిపోయినటువంటి మనిషి చెయ్యి శత్రువు గొంతును పట్టుకుంటే ఎలా ఉంటుంది, అలాంటి పరిస్థితులే ఇలాంటి వ్యవస్థలో ఉంటుంది. ఎందుకంటే బయటకు కనిపించదు, ఎలా ఉండో తెలియదు, ఏ ప్రాంతంలో ఏం జరుగుతుందో మొత్తం మానిటరింగ్ జరుగుతుంది, ఎక్కడికక్కడ పర్యవేక్షణ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ ఒకసారి 2026 కొద్దాం. ఇప్పుడున్నటువంటి దాంట్లో కోల్డ్ వార్ చాలా వరకు కూడా పాత పద్ధతి, పాత వ్యవస్థ అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే నేను ఆ దేశాన్ని తిట్టేస్తాను, ఆ దేశం నన్ను తిట్టేస్తుంది. 2-3 తిట్లు తిట్టుకున్న తర్వాత ఈ 2 దేశాలకు పడట్లేదు, యుద్ధం జరుగుతుందేమో, లేదా యుద్ధం జరగకుండా కోల్డ్ వార్ జరుగుతుంది అనేటువంటి ఆలోచన, భావన అందరి ముందు కదులుతూ ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటంటే అణువ్యూహాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండడం. ఇలాంటి దాంట్లో రష్యా చాలా ముందడుగులో ఉంది. అందుకే అమెరికా రష్యా జోలికి అసలు వెళ్ళడం, రష్యా మీద దాడి చేయడం, అలాంటి ఆలోచన చేయడం లాంటివి కూడా అంత త్వరగా చేయదు. ఎందుకంటే శత్రువు మనకంటే బలమైనటువంటి వ్యవస్థలో ఉన్నప్పుడు ఆ శత్రువుతో పెట్టుకోవాలి అని మనం అనుకుంటామా? ఏ ఒక్కరు భావించారు. ఒకవేళ అలాగ భావిస్తే తలతిక్క నిర్ణయాలుగానే ఉంటారు. ఎలాగో ట్రంప్ ఒకవేళ తలతిక్క నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి చాలా వరకు కూడా పదే కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి భారత్ పాకిస్తాన్ అని, శాంతి ఒప్పందాలని, సో అలా ఇలాంటి డిఫరెంట్ కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి సో ఇలాంటి నిర్ణయం అయితే మాత్రం ట్రంప్ తీసుకునేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే రష్యా జోలికి వెళ్ళి రష్యాని గెలకాలి లేదా రష్యా మీద దాడి చేయాలనేటువంటి ఆలోచన ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశం చేయదు. అదేవిధంగా ప్రధానంగా అంటే ఉక్రెయిన్ వార్ జరుగుతుంది కదా అనేటువంటి ఆలోచన రావచ్చు, సో అది సెకండరీ. కానీ అమెరికా లాంటి పవర్ఫుల్ కంట్రీ ఎందుకు చేయదు అనేటువంటి భావన మీద మనం మాట్లాడుతున్నాం కాబట్టి అలాంటి ఆలోచనకు కూడా అవకాశం లేకుండా పోతుంది. ఇంతకీ రష్యాకు ఉన్నటువంటి ఈ బలమైనటువంటి రక్షణ వ్యవస్థ పైన మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో తెలియజేయండి.